నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పంచాయతీలోని ఆముతులపాడు దళితవాడలో బీఆర్ అంబేద్కర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. గ్రామస్తులు, అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు చిన్న పిల్లలతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంబేటి వెంకటకృష్ణ మాట్లాడుతూ సెల్ ఫోన్ వినియోగం సమయంలో తెలుగు కాకుండా ఇంగ్లీష్ చూడాలని, ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ద్వారా మంచి ఉద్యోగాలతో పాటు ధైర్యంగా గవర్నమెంట్ అధికారులతో మాట్లాడే సామర్థ్యం వస్తాయని, పిల్లలకు ఇంట్లో ఇంగ్లీష్ నేర్పించాలన్నారు. గ్రామంలో కమ్యూనిటీ ఫండ్తో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ ట్యూషన్ పెట్టి పిల్లల భవిష్యత్తు ఉజ్వలం చేయాలని, అందరూ ఐక్యంగా సహకరించుకుంటూ బయటి ప్రపంచంతో పోటీ పడాలని కోరారు. అనంతరం ఎక్సైజ్ అధికారి ముమ్మడి చిన్ని కృష్ణయ్య మాట్లాడుతూ మన ఆత్మీయ తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న కుల వివక్ష అవమానాల గురించి వివరించారు. ఆయన అపార త్యాగాల వల్ల ఇప్పుడు మనం 90% సంతోషంగా జీవిస్తున్నామని, ఇప్పటికీ ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొని ఆత్మసాక్షి చంపుకోకుండా ఉంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सालेरा थोड़ा తిరుపతి జిల్లా ఓజిలి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనగణనపై శిక్షణ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశం ద్వారా జనగణనకు సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. ఈ జనగణనలలో ఎటువంటి లోటుపాటులు రాకుండా, ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ సమావేశంలో అడిగి తెలుసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జనగణన పూర్తి చేయాలని అధికారులు తెలియజేశారు. ముఖ్యంగా ఈ జనగణనలో ప్రజల సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. మీ విజయం, మీ సన్నద్ధ, మీ ప్రవర్తన, మీ కర్తవ్య నిష్ఠపై ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మనం సెషన్ కంప్లీట్ అవడానికి రోజంతా పట్టింది. సో థ్యాంక్ యూ సార్. కాబట్టి నెక్స్ట్ క్విజ్ వస్తుంది. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఇది ఇలా చేస్తే అనవసరమైనటువంటి తప్పిదాలు పోతాయి. వాటి మనం డీల్ చేసే అవకాశం కూడా ఈ యాప్లో మనకి అయితే వాడు ఇవ్వలేదు. కాబట్టి చాలా కూల్గా, ప్రశాంతంగా వాళ్ళతో మనం క్లోజ్గా అంటే వాడితో ఏవైతే అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి అవసరం ఉండొచ్చు, ఇప్పుడు కాదు రేపు రమ్మను, ఖచ్చితంగా మనం రేపు పోవాల్సింది. కాబట్టి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ ఇన్ఫర్మేషనే ఫైనల్. అంతేగాని మనం ఇది మా సచివాలయం ఏరేరా, నువ్వు ఇంట్లో నలుగురే ఉంటారు, కాదు 5 మంది ఆడారు అంటే లేదు, 5 మంది చెప్పినప్పుడు రాసుకోవచ్చు. ఎందుకంటే వాడు ఏడా ఉంటాడు, దుబాయ్లోనో లేదా ఇంకో ఏడా ఉంటాడు, మా ఇంట్లో 5 మందినే అంటాడు. ఏడన్నారా మీ ఇంట్లో, నేను రోజు వస్తుంది రా, నేను నలుగురే కదా మీరంటే కుదరదు. కాబట్టి వాడితో గొడవ అనేది మనకు అనవసరం. కాబట్టి వాడు 5 మంది ఉన్నప్పుడు 5 మంది రాసుకోవడం బెస్ట్.
కాబట్టి తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడిని కాదని మనం డేటాని ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, అలా చేయొద్దని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పిందే ఫైనల్ అంతే. కాబట్టి వాడి కారు ఉందా, కారు ఇంటి ముందు షెడ్ ఉంది, సో కారు కూడా పెట్టుకుంటాడు. కారు లేదు అంటాడు, లేదని నోట్ చేద్దాం, మనకేమవుతుంది? మన నష్టమే ఉంది, ఏం లేదు కదా. కాబట్టి కారు లేదన్నప్పుడు లేదు, ఉంది అన్నప్పుడు ఉంది అంది. కాబట్టి ఫైనల్ ద రెస్పాండెంటే. కాబట్టి మన యొక్క అభిప్రాయాలు ఇందులో ఛాన్సే లేదు. నెక్స్ట్ తర్వాత ఎన్యూమరేటర్ సూపర్వైజర్ సెక్షన్, ఇది తెలిసింది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇది ఒక శ్రేణి. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఏదైనా డౌట్, దీనికి సంబంధించినటువంటి ఏదైనా డౌట్లు ఉంటే మనం అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో మళ్ళీ రేపు సంబంధించి డౌట్లు మాత్రం రైజ్ చేయాల్సిన అవసరం లేదు, రేపు చేద్దాం. అవి ఇప్పటికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఇన్ఫర్మేషన్లో అంటే ఏదైతే మనం చెప్పుకున్నామో దానికి సంబంధించి ఏదైనా డౌట్లు ఉంటే అడగండి. యాంకర్ 3. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీ వేమ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టిస్తూ స్ట్రైట్ ర్యాంకులతో ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందని శ్రీ వేమ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువు విషయంలో మార్కులే అంతిమ ధ్యేయం కాదని, ఖచ్చితమైన భవిష్యత్తును ముందుకు నిర్ణయించుకొని దానిపై ముందుకు కొనసాగేలా విద్యను కొనసాగించడమే అసలైన విద్యగా మారుతుందన్నారు. తమ కాలేజీలో విద్యార్థులు ఈ ఘనత సాధించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, అయితే మార్కులలో నంబర్లు ముందుకు వెనక్కి వెళుతుంటాయి గాని విద్యార్థులు ముందుకు వెళ్లే విధంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శ్రీ వేమ జూనియర్ కాలేజ్ నడుస్తుందని ఆయన తెలియజేశారు. 94 వరకు వచ్చినాయని చెప్తున్నారు. నెక్స్ట్ 93 అయితే కనబడాలి, 92. సో నిజంగా కూడా చాలా అద్భుతమైన ఫలితం మనం సాధించాం. అయితే ఆ ఒక్క ఫలితం అనేది కాదు కానీ అందరు పిల్లలు కూడా, మిగతా అందరూ కూడా సెకండ్ ఇయర్ వాళ్ళు 988 అంటే చాలా మంచి మార్క్. 988 2, 987 3. అసలు చూస్తుంటేనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించాం. ఫస్ట్ ఇయర్లో కూడా 470కి 464, 462, 461 ఇలా చాలా మంచి ఫలితాలు సాధించాం. ఆల్ గ్రూప్స్ ఫస్ట్ ఆల్ గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి 4 గ్రూపులు ఉంటాయి మెయిన్గా. ఇప్పుడు హెచ్ఈసీ లేవు కాబట్టి 4 గ్రూప్స్లో కూడా ఫస్ట్ మా స్టూడెంట్స్ రావడం కూడా నిజంగా కూడా చెప్పుకోదగ్గ విషయం. అదే మరి ఫస్ట్ ఇయర్ 464 ఎంపీసీలో, బైపీసీలో అయితే 455కి మీరు పాంప్లెట్ చూడొచ్చు. 450 అంటే 5 తగ్గింది, 5 మార్కులే. ఈ లెక్కన ఆ అమ్మాయికి ఇదే మార్కులు సెకండ్ ఇయర్లో వస్తే 990 చూడాలి. బైపీసీలో కూడా 450, 450, 900. ఇంకొక 90 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉన్నాయి సెకండ్ ఇయర్లో అమ్మ. సో 900 మార్క్స్ మేము ఎట్లయినా ఆటోమేటిక్గా పడతాయి ప్రాక్టికల్స్లో. సో 990 అంటే బైపీసీలో అది నిజంగా మరో రికార్డు, నెక్స్ట్ ఇయర్ మరో రికార్డు అవుతుంది. ఖచ్చితంగా సాధించాలా. వచ్చినారా చంద్రకళ, హరిప్రియ, రైట్. సో ట్రై చేయాలా, సరేనా? ఇంకా కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంటే ఏదన్నా 1 మార్కు, ఇప్పుడు కేతన్కి 2 మార్కులు మ్యాథ్స్లో పోయి ఉన్నాయి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కట్టాలా. అలాగే లహరి ఇంగ్లీష్లో దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా 93 వచ్చి ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ కట్టాలా. కడితే ఆ 2, 3 మార్కులు పెంచి పెట్టుకుంటే ఖచ్చితంగా మన సెకండ్ ఇయర్ ఉపయోగపడతాయి. లహరి నేను ఎక్స్పెక్ట్ చేసాం, 2 మార్కులు తగ్గినాయి, కానీ ఎప్పుడు 2 అడుగులు వెనక్కి వేసా కొట్టాలి బలంగా, సింహం అలాగా, సరేనా? 2 అడుగులు వెనక్కి వేస్తున్నామంటే పవర్ బలంగా పోతుంది ముందుకి, గుర్తుపెట్టుకో. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అనుకుంటూ జరగవు, కొద్దిగా అటు ఇటు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో. సో నెక్స్ట్ మాత్రం నువ్వు ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తావు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఏమో కూడా ఈ రోజు స్థాయికి వచ్చిందంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. వరుసగా ఎప్పుడు మనకే వస్తుంటాయి, మళ్ళీ తగ్గుతుంటాం, మళ్ళీ వస్తూ ఉంటాయి. సో ఎవరు మార్కులు తగ్గిన 1 తగ్గిన మా పిల్లలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ మార్కులు కవర్ చేసి పెట్టుకుంటే సెకండ్ ఇయర్ ఎలాంటి పొరపాటు జరగకుండా మీరు గాన కవర్ చేసుకెళ్తే ఖచ్చితంగా మంచి స్థాయికి రీచ్ అవుతారు. రాష్ట్రంలో 3,000 కోట్ల భారీ బడ్జెట్తో రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు R&B గెస్ట్ హౌస్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నియోజకవర్గంలోని అవసరమైన రోడ్ల నిర్మాణంపై మంత్రి ఆనం ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖను పూర్తిగా నీరుగార్చిందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రోడ్లు భవనాల శాఖకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 1000 కోట్లతో పెండింగ్లో ఉన్న పనులతో పాటు కొత్త పనులను కూడా ప్రారంభించామన్నారు. మరో 2,000 కోట్లతో త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మరోవైపు ఆత్మకూరు నియోజకవర్గంలో 2 ప్రధాన హైవేలకు అనుసంధానంగా ఉన్న గ్రామీణ రోడ్లను మంత్రి ఆనం తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వాటిని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించి త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. R&D డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. కొన్ని ప్రపోజల్స్ అన్న చెప్పాడు. కొన్ని నేషనల్ హైవేస్కి సంబంధించి కనెక్షన్ కావాలనేది ఉంది. ఖచ్చితంగా కూడా దాన్ని కూడా సాధ్యమైనంత త్వరలో చేయాలని నిర్ణయము. ఇప్పటికే 24 కోట్లకు పైన దానితో కొన్ని రోడ్లు కూడా మొదలుపెట్టి చేయడం. ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలో ఇప్పటికే 3,000 కోట్లతో ఫస్ట్ 1000 కోట్లతో R&B మిషన్ ఫార్ టోల్స్ కార్యక్రమాలు పెట్టుకొని ఇందాక రివ్యూ చేస్తే కంప్లీట్ చేయడం జరిగింది. వాటికి పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఇంకా 2,000 కోట్లు ఈ మధ్యకాలంలో ఇవ్వడము, కొన్ని టెండర్ల దశలో అగ్రిమెంట్లు ఉన్నాయి. ఏదైనా చిత్తశుద్ధితో R&B సంబంధించేటువంటి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒకే సంవత్సరంలో 3,000 కోట్లు ఉమ్మడి జిల్లా ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం పాలకులు చేసినటువంటి పాపాల వల్ల మాకంతా కూడా ఈరోజు R&B డిపార్ట్మెంట్ తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి దాన్ని రాష్ట్రంలో మళ్ళీ గర్వపడే విధంగా ఈరోజు పార్ట్ వోల్స్ కానీ రెన్యూవల్స్ కానీ స్ట్రెంథనింగ్ కానీ చేయడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఇంకా కొన్ని నేషనల్ హైవేస్ కూడా ప్రపోజల్స్ పెట్టారు అన్నగారు. వాటన్నిటికి కూడా ప్రభుత్వం పంపిస్తాం, చేస్తాము. ఖచ్చితంగా అనుకునే విధంగా రాష్ట్రాన్ని R&B డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. సార్, మాకు 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి సార్ మా నియోజకవర్గంలో. వాటికి లింక్ ఉండేటువంటి R&B రోడ్లు కొంచెం ఇందాక చెప్పాడు, వాళ్ళ ఆఫీసర్తో కూడా జరిగింది. ఆ లింక్ ఇస్తే చాలా ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది, బాగుంటుందని కూడా పెద్ద ఆయన చెప్పాడు అన్న. ఖచ్చితంగా దాని ప్రభుత్వం కూడా సూచనలకు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. చెప్పాడు 7 కిలోమీటర్లు ఎంతో అనుకుంటాను. అది ఇందాక మీరు చెప్పిన సంఘం కలిగిరి 7 కిలోమీటర్ సంఘం కలిగిరి. టాప్ ప్రియారిటీలో పెద్దన్న చెప్పినవి ఖచ్చితంగా టాప్ ప్రియారిటీలో పెట్టుకుంటా. పెద్దన్న విషయంలో ఖచ్చితంగా కూడా చేస్తాం. దానిలో నెల్లూరు జిల్లాలలో గ్రామాల అభివృద్ధి దిశగా పల్లె వీక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రారంభించారు. ప్రతి వారం ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారుల సమన్వయంతో గ్రామ స్థాయిలోని సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆత్మకూరు మండలం బోయిళ్ల చెరువెళ్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల పర్యటించారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. SWPC సెంటర్లో వర్మీ కంపోస్ట్ తయారీని పరిశీలించారు. ఇప్పటికే సుమారు 350 కిలోల వర్మీ కంపోస్ట్ తయారైనట్లు తెలిపారు. రైతులకు ఇది మంచి దిగుబడులు అందించడంలో సహాయపడుతుందని వివరించారు. అగ్రికల్చర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి మొదటి పంట వివరాలు సేకరించి రెండో పంటకు అవసరమైన నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏంటి ఇది నాకేం రావట్లేదు. చాలా పెద్దది పెట్టారు. అదంతా ఇది ఏంటి యాపిల్. ఈ తెలుగులో ఏముంటుంది? తెలుగులో కూడా యాపిల్. ఇది ఇదేంటి? నీ పేరేంటి? మీ పేరేంటి? పార్కు. వెరీ గుడ్. దీనికి పేరు పల్లె వీక్షణ. ఈ పేరు మీద ఈరోజు నుంచి నేను సొంతంగా ఈ ప్రోగ్రాంని రావడం జరిగింది. ఈరోజు ఆత్మకూరు మండలంలో బోయిల చెరువుల గ్రామంకి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం కింద మార్నింగ్ 7-7:30 మధ్యలో ఒక గ్రామంకి వెళ్ళి అక్కడే జరుగుతున్న అన్ని స్కీమ్స్ మీద ఒక సమగ్ర ఇన్స్పెక్షన్ పెట్టాలి, రివ్యూ చేయాలి. ఈ ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ గ్రామంకి నేను అరౌండ్ 7-7:30కి రావడం జరిగింది. ముందు MGNREGS ఎలా జరుగుతున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయా జరగట్లేదా, జాబ్ కార్డ్స్ ప్రకారం ఇస్తున్నారా ఇవ్వట్లేదా అది చూడడం జరిగింది. తర్వాత ఏ వర్క్ ఇస్తున్నారు, ఆ వర్క్ వల్ల నిజంగా లాభం ఉందా లేదా అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత SWPC సెంటర్ ఇక్కడ వచ్చిన తర్వాత మంచిగా అంటే వాళ్ళు వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేస్తున్నారు. వెళ్తే అక్కడే 350 kg వర్మీ కంపోస్ట్ కూడా ఉంటుంది. ఇది రాబోయే రోజుల్లో మన రైతుకి కూడా ఇవ్వచ్చు. సో యూరియాతో పాటు ఇది కూడా ఒక మంచి ఆలోచన. SWPC సక్రమంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత
ఇంటికి నేరుగా వెళ్ళి అక్కడే చెత్త సేకరించడం జరగడం లేదా బండి వస్తున్నాయా లేదా అని కూడా అడగడం జరిగింది. ఈ ప్రాంతంలో బాగానే జరుగుతున్నాయి. ప్రతిరోజు మార్నింగ్ 7-8 మధ్యలో వచ్చి ఇంటి నుంచి తడి చెత్త తర్వాత డ్రై వేస్ట్ కూడా వెళ్ళడం జరుగుతున్నాయి. దీని పక్కనే ఒక స్వచ్ఛ రథం కూడా పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఈ ప్లాస్టిక్ కానీ లేకపోతే ఈ ఐరన్ మెటల్స్ కానీ ఏమైనా ఉంటే దాని బదులు టూత్ పేస్ట్, సోప్ ఇలాంటివి కూడా స్వచ్ఛ రథం కూడా బాగానే జరుగుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడే అగ్రికల్చర్. సో ఈ ఆల్రెడీ ఇక్కడ ప్యాడీ అయిపోయింది, మొత్తం ప్యాడీ ఇక్కడ లిఫ్ట్ అయింది. ఆల్మోస్ట్ ఎన్ఎస్పి రేట్ పైన ఇక్కడే ప్యాడీ వెళ్ళిపోయింది. ఇక్కడే ఇంకా మాట్లాడితే సెకండ్ క్రాప్ గురించి కొంత డౌట్ ఉంటే అది కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ ఆత్మకూరు ప్రాంతంలో కూడా ఇప్పుడు 18 రోజున ఐఏబీ మీటింగ్ ఉంటుంది. సో మేము సెకండ్ క్రాప్కి రెడీగానే ఉన్నాము. ఈ ప్రాంతంకి మొత్తం అందరికీ నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నేరుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న హెల్త్ క్లినిక్, సబ్ సెంటర్ ఎలా జరుగుతున్నాయి అది కూడా చూసాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఇప్పుడు రైస్ తింటున్నారు కాబట్టి ఈ హైపర్ టెన్షన్ కానీ షుగర్ ఎక్కువ వ్యాధి ఉంది. అది కూడా రోజుకి 15 నుంచి 20 మంది వేరే వేరే కారణం వల్ల ఇక్కడ రావడం జరుగుతున్నాయి. ఇక్కడే రెగ్యులర్గా 104 వెహికల్ కూడా వస్తున్నాయి. లాస్ట్ మంత్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కొన్ని టెస్ట్ కూడా చేస్తారు. సో 104 సర్వీసెస్ కూడా బాగా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడే ఉన్న ఆర్ఎస్కే మరియు మన గోకులం కూడా చూడడం జరిగింది. సో ఇక్కడే ఈ గోకులం కూడా బాగా డిమాండ్ ఉంది, చాలామంది దీన్ని పక్కా వాడుతున్నారు. తర్వాత ఈ టైంలో ఈ క్యాటల్ క్రాప్స్, ఈ యానిమల్స్ కోసం ఈ ఎండాకాలంలో వాటర్ కోసం ఒక మంచి స్కీమ్ యానిమల్ హస్బెండరీ ద్వారా తయారు చేయడం జరిగింది. ఈ గ్రామంలో 4 శాంక్షన్ చేశారు, ఇంకా కొంత రిక్వెస్ట్ చేస్తున్నారు, అది కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత దగ్గరలో ఉన్న హౌసింగ్ కాలనీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న 32 హౌసెస్లో 7 హౌసెస్ ఆల్రెడీ పూర్తి అయింది. దీంట్లో మంచి కూడా వచ్చేసారు. 25 హౌసెస్ నిర్మాణంలో ఉన్నాయి. ఆ 25 హౌసెస్ కూడా త్వరలోనే నిర్మాణం అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ ఉన్న ప్రాంతంలో కొంతమంది ఇంకా హౌస్ సైట్స్ కోసం అడగడం జరిగింది. అది కూడా మన అసైన్మెంట్ రివ్యూ కమిటీ ద్వారా వాళ్ళకి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి కూడా త్వరలోనే వాళ్ళకి కూడా హౌస్ సైట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో మంచిగా అంటే కొంత ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇల్లు స్థలం ఇవ్వడంలో అంత సమస్య లేదు. సో ఇలా చూస్తే ఒక గ్రామంలో 10 నుంచి 12 విషయాల మీద ఒకే టైంలో అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్తో, నాతో పాటు సిఓజెడ్పీ గారు, పీడీఓ అమ్మ గారు, డిపిఓ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ అందరూ ఒక టీమ్గా ఒక గ్రామంకి రావడం, ఆ గ్రామంని సమగ్రంగా రివ్యూ చేయడం, తర్వాత అక్కడే ఉన్న లోపాలున్న అది సరిదించడం, ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ సరిగా జరగడం లేదు, అక్కడ ఎందుకు జరగడం లేదు, అది పాలసీగా జరగట్లా, లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్స్ సరిగా పని చేయడం లేదు, దానివల్ల జరుగుతుంది అది తెలుసుకోవడం. తర్వాత ఈ లాస్ట్ మైల్ సమస్యని సాల్వ్ చేయడం మీద ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి వారం ఒక గ్రామంని ఐడెంటిఫై చేసుకొని ఫస్ట్ కొన్ని 1 or 2 months నేను స్వయంగా వెళ్తాను. ఒకసారి సిస్టమ్ సెట్ అయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్, మాకు కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ ఉంటుంది, అది ఒక నెల తర్వాత మొత్తం జిల్లాలో కూడా ఈ పల్లె వీక్షణ ప్రోగ్రామ్ని. ఆత్మకూరు R&B గెస్ట్ హౌస్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, మతి స్థిమితం లేని వ్యక్తి వైఎస్ జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని డ్రగ్ కల్చర్తో భ్రష్టు పట్టించిన దుర్మార్గమైన వ్యక్తి అని మండిపడ్డారు. కావలి వద్ద జువ్వెల దిన్నెతో మత్స్యకార వర్గాలకు మంచి చేయాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. జువ్వెల దిన్నెలో మొత్తం 950 మీటర్లలో 150 మీటర్లు మాత్రమే సాగర్ డిఫెన్స్ కు ప్రభుత్వం ఇస్తుందని, మిగిలింది మత్స్యకారులకేనని స్పష్టం చేశారు. మీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే సముద్ర తీర ప్రాంతాన్నంతా లేఅవుట్లు వేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించలేని వ్యక్తివి ఏ ముఖం పెట్టుకుని మళ్లీ మత్స్యకారుల దగ్గరకు వస్తావని నిలదీశారు. మత్స్యకారుల కోసం జగన్ రావటం లేదని, కాంట్రాక్టర్లను బెదిరించి కమిషన్లు గుంజుకునేందుకు వస్తున్నాడని తెలిపారు. రహదారులపై జగన్నాథ రథచక్రాలు తిరుగుతున్నాయని, వాటి కింద పడి నువ్వు నీ పార్టీ నాయకులు నలిగిపోతారని హెచ్చరించారు. 2011 అంటే దాదాపుగా 16 సంవత్సరాల క్రితం, అప్పుడు నేను ఆత్మకూరులో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం సరైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు
అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అంబేద్కర్ గారి అభిమానులు, వారికి సేవకులుగా పనిచేసినటువంటి అనేక మంది వచ్చి మంచి విగ్రహం మంచి స్థలంలో కావాలి అని అడిగితే ఆనాడు కాంస్య విగ్రహాన్ని తెచ్చి స్వంత నిధులతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 16 సంవత్సరాల తర్వాత ఆ మహనీయుని యొక్క జన్మదినంలో పాల్గొందామని వస్తే 16 సంవత్సరాల క్రితం పెట్టిన విగ్రహం ఎలా పెట్టామో అలా ఉందే తప్ప దానికి ఒక మండపాన్ని నిర్మాణం చేయాలని కానీ ఆయన పేరుతో ఏవైనా కొత్త కార్యక్రమాలని నిర్మాణాలను తీసుకురావాలని మధ్యలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు పనిచేయలేదు. దురదృష్టం అది. ఇవాళ వాళ్ళని నేను తప్పు పట్టడం కాదు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుతో అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ నిర్ణయించడం జరిగింది. దానికి స్థలాన్ని సేకరించి స్థలం ఇవ్వమని కూడా మన ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారికి సూచించాం. అలాగే ఈ యొక్క మున్సిపల్ పరిధిలో ఏదైనా పార్కులు కొత్తగా వచ్చినా లేదైనా కొత్త రోడ్ల నిర్మాణాలు వచ్చినా దానికి అంబేద్కర్ గారి పేరు పెడితే బాగుంటుందనే సూచన కూడా రావడం, దాని మీద కూడా చేయాలనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. ఏమేమో చేస్తున్నారు. సరిగ్గా కన్ను తెరిస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ లెక్క పెట్టుకుంటుంటారో తెలియదు. కాబట్టి మీరు అనవసరంగా భుజాలు ఎగరేసి సంకరించబాకండి, ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రశాంతంగా ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్లకి, ఈ 3 ఏళ్ళు ఇంట్లో ఉండండి, తర్వాత రండి. అప్పుడు ప్రజలు మీ దగ్గరికి అయితే రారు. అప్పుడు కూడా ఏమైనా ప్రయత్నం చేసుకునే పని అయితే ఒక ప్రయత్నం చేసుకుని లాఠీ టికెటాలు ఒక ప్రయత్నం చేయండి, అంతే తప్ప ఇప్పుడు ఎందుకు ఊరికి వచ్చి జరిగే పనులు జరగొట్టి వేసే రోడ్లు జరగొట్టడం, తవ్వే కాలువలు జరగొట్టడం, పోర్ట్లు కడుతుంటే అడ్డం తగలడం, ఎయిర్పోర్ట్ కడితే అడ్డం రావడం, పరిశ్రమలు వస్తే ఇవి ఎక్కడ వస్తాయి అవి ఎక్కడ వస్తాయి. ఏంటయ్యా నువ్వు అంటే భయపడేవాడు ఎవడు? ఎవరు భయపడతారు మీకు? మేము ఇవన్నీ చూసి 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 9 దశాబ్దాల రాజకీయ కుటుంబాల్లో నుంచి వచ్చాం. మేము కూడా మేమేమి ఊరికిన రాలాయడ. కాబట్టి మీ హుంకరింపులకే బెదిరిపోయే పని అంటే మేమేం చేస్తాం తండ్రి? నెల్లూరు జిల్లాలో కనీసం ఈరోజు మీ సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీని గెలిపించుకోవడానికి పిల్లేరు గొంతులు కొట్టావు నువ్వు. మొన్న మర్చిపోయావా? 3 నెలల క్రితం పిల్లేరు గొంతులే పల్టీలు కొట్టి 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 ఆఖరికి ఓడిపోయానని చెప్పి వెళ్ళిపోయావు కదా. నీ పులివెందుల, నీ ఊర్లో జెడ్పీటీసీ, నీ ఇంట్లో ఓటు ఏడ పడుతుంది? కూటమికి పడుతుంది. ఏం చేద్దాం? కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించుకుంటే, పాపం ఆయన ఏదో ఆడిగిరాడని కొంతమంది ఎగరుతున్నారు. వీళ్ళు ఎందుకు ఎగరుతున్నారో నాకు తెలియదు. ఎగరబాకండి తమ్ముళ్ళ మీద, కొంచెం ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎవరు ఇళ్ల మీదకో పోతే, ఎవరు అంగళ్ళ మీదకో పోతే, లేకుంటే ఎవరు వ్యాపారాల మీదకో పోతే ఎవరు చూస్తూ ఉంటారు నాయన? ఇదేందో డ్రగ్ మాఫియా ఉండే సమాజం కాదు ఇది. ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. కాబట్టి మిమ్మల్ని లెక్క చేసేవాళ్ళు లేరు, మిమ్మల్ని చూస్తే అబ్బో అనుకునేవాళ్ళు తాట తీస్తారు. బాబు ఏం చేస్తారా? తాట తీస్తారు. మీకు ఇంకా ఆలోచిస్తూ ఉంది మా నాయకత్వం. పానీలే పాపం, పానీలే పాపం. ఎప్పుడు కన్ను తెరుస్తాడో, కన్ను తెరిచిన రోజు దబిడి దబిడే నాయన. దొరకరు, పెట్టలో ఉన్నట్టు ఎగిరిపోతాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి. మళ్ళీ 3 ఏళ్ళ దాకా పక్క రాష్ట్రాల్లో కాపలకు వేసుకొని అప్పుడు వస్తారు. సిగ్గుపడండి అయ్యా మీరు చేసే పనులకి. సిగ్గుపడి కాసేపు
ప్రశాంతంగా ఆడిన బయటకు పోయి ఏదైనా వ్యాపారాలు చేసుకోవడం, లేకుంటే ఏదైనా మందు మాకు తీసుకోవడం, ఆ పని చేయి. కొంచెం ఆరోగ్యం స్థిమితపరచుకొని రాని. కేరళ బోండి, మంచి ఆయుర్వేద వైద్యం ఉంది అక్కడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.